హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని దేవునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు నా వీడియో చూసే ప్రతి ఒక్కరూ నా ఛానల్కి సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేసుకొని నా ఛానల్కి సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అలాగే నా ఛానల్కి మీరు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనము వీడియోలో అయితే వెళ్దాం ఫ్రెండ్స్. మేమైతే ఈరోజు గంగమ్మ తల్లి దగ్గరికి అయితే వచ్చాము. ఎందుకు వచ్చాము అనేది మీకు నేను పూర్తిగా చెప్తాను. నేనైతే పాప కడుపులో ఉన్నప్పుడు అయితే నేనైతే గంగమ్మ తల్లికి పసుపు కుంకుమ ఇస్తాను అనేసి అయితే మొక్కుకున్నాను. అప్పటి నుంచి నాకైతే వీలవ్వలేదండి. ఇప్పుడైతే పాపకి 10 మంత్స్. ఇప్పుడన్నా నేను ఆ గంగమ్మ తల్లి మొక్కు నేను చెల్లించుకోవాలి అనేసి అనిపించింది. మొత్తానికైతే ఈరోజైతే వచ్చేసాం ఫ్రెండ్స్ మేము. ఈరోజు వచ్చేసి ఆ గంగమ్మ తల్లి మొక్కు అయితే మేము తీర్చుకున్నాము. ఆ గంగమ్మ తల్లికి చీర, పసుపు కుంకుమ, గాజులు అన్నీ ఇచ్చి ఈరోజు మొక్కైతే తీర్చుకుంటున్నాను. ఇక్కడ చూశారు కదా ఎంతమంది ఉన్నారో. ఈ గంగమ్మ తల్లికైతేనా ఆదివారం మాత్రమే ఎక్కువగా జనాలు ఉంటారండి. చూస్తున్నారు కదా, కొంతమంది అయితే యాటలు కూడా కొడతారు. యాటలు తర్వాత కోడి కూడా కోసుకొని కొంతమంది ఇక్కడే చేసుకొని మరీ తినేసి కూడా వెళ్తారు. చూడండి, చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారు చూడండి. ఇక్కడంతా అంటే లోపల ఆ గంగమ్మ తల్లి దర్శనం అయిన తర్వాత బయట వచ్చి ఆటలు కొట్టుకొని ఇలా చెట్ల దగ్గర వచ్చి వంట చేసుకొని మరి తింటారు. చూడండి, ఒక్కొక్క చెట్టు దగ్గర ఒక్కొక్క ఫ్యామిలీ అలా ఉన్నారు. ఆటోలో వచ్చేవాళ్ళు, బైక్లో వచ్చేవాళ్ళు, అలా చాలామంది అయితే ఉన్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ అవ్వ అయితే ఇక్కడ దోశలు తర్వాత వడలు అయితే చేస్తుంది. కొంతమంది అయితే టిఫిన్ అయితే తినకుండా వస్తారు కాబట్టి వాళ్ళ కోసం వీళ్ళైతే అలా చిన్నగా అట్లా పెట్టుకొని అమ్ముకుంటున్నారు. చూడండి అవ్వ వాళ్ళు. ఇంకా మేమైతే ఆ గంగమ్మ దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. గంగమ్మ దర్శనం అయిన తర్వాత ఇలా ఇక్కడ వచ్చి బయట అయితే కూర్చున్నాం. ఎందుకంటే కోడి అయితే కోస్తున్నాం మేము. అదైతే శుభ్రం చేసుకొని మొత్తము కట్ చేయించుకొని రావాలి అనేసి నాన్న అయితే వెళ్ళారు. ఇంకా నేను, మా బాబు, మా పాప మేము ముగ్గురం అయితే ఇక్కడ కూర్చొని ఉన్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, నా పక్కన బాబు అయితే కూర్చున్నాడు. బాబుకి ఫోన్ ఇచ్చాను, ఇంకా చూసుకుంటూ అయితే కూర్చుంటున్నాడు. ఇంకా పాప అయితే ఇంకా పడుకొని ఇప్పుడే అయితే లేచిందండి. చూడండి, ఇంకా పాపకి సడన్గా అయితే ఫీవర్ అయితే వచ్చేస్తుందండి. మేమైతే చూసుకోలేదు. చూడండి ఎంత డల్ అయితే అయిపోయిందో. ఇంకా ఇక్కడైతే ఆ బాబు అయితేనా వడలు అయితే తింటా అనేసి అయితే చెప్పాడు ఫ్రెండ్స్. అందుకనేసి బాబుకి అయితే ఆ వడలు అయితే తీపించాను. ఇంకా బాబు అయితే తింటున్నాడు. ఇంకా ఫైనల్గా మా కోడి అయితే కంప్లీట్ అయిపోయింది, కోసేశారు. ఇంకా నాన్న అయితే తీసుకొస్తున్నాడు. ఇంకా మేమైతే బయలుదేరి అయితే వెళ్ళిపోతాము. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, సపోర్ట్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే వస్తాము. మీరు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదా మా లాంటి చిన్న చిన్న వాళ్ళు ముందుకైతే వస్తారు. మీరు సపోర్ట్ చేయకపోతే మేమైతే ముందుకైతే రాలేము కదా ఫ్రెండ్స్. అందుకనేసి నా ఛానల్కి అయితే సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము కూడా వస్తాము. మీరు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా మళ్ళీ ఉంటా ఫ్రెండ్స్. బాయ్.